రెండవ పఠనము. ముందుటకు నడువుడు, సముద్రము నడుమ పొడినేల మీద నడిచిపొమ్మని ఇజ్రాయేలీలతో చెప్పుము. నిర్గమకాండము 14వ అధ్యాయము 15వ వచనం నుండి 15వ అధ్యాయం 1వ వచనం వరకు. ఆ దినములలో యావే మోషేతో, నీవు నాకు మొరపెట్టనేలా ముందుకు నడువుడని ఇజ్రాయేలీలతో చెప్పుము. నీ కర్రను ఎత్తుము, సముద్రము మీదికి చేతిని చాపుము, దానిని పాయలుగా చేయుము. ఇజ్రాయేలీలు సముద్రము నడుమ పొడినేల మీద నడిచిపోయెదరు. ఇక నేనందున ఐగుప్తు దేశీయులను కఠినాత్ములుగా చేయుదును. అందుచే వారు ఇజ్రాయేలీలను తరుముదురు. ఫరో రాజును అతని రథబలములను, అశ్వబలమును, కాల్బలమును చికాకు పరచి మహిమ తెచ్చుకొందురు. ఫరో రాజును అతని రథములను, అశ్వములను, సైన్యములను నాశనం చేసి మహిమ పొందినప్పుడే ఐగుప్తు దేశీయులు నన్ను యావేగా గుర్తింతురు అని చెప్పాను. అప్పుడు ఇజ్రాయేలీల బలగము ముందు నడుచుచున్న యావే దూత వారి వెనుకకు వచ్చి చేరెను. వారి ముందున్న మేఘస్తంభము కూడా వెనుకకు వచ్చి నిలిచెను. మేఘస్తంభము ఐగుప్తు దేశీయులకు ఇజ్రాయేలీలకు నడమ ఉండెను. మేఘము వలన చీకటి క్రమ్మెను. ఇజ్రాయేలీలకు వెలుగును, ఐగుప్తీయులకు చీకటిని కలిగించెను. ఐగుప్తు దేశీయులు ఇజ్రాయేలీయుల తలపడకుండగానే ఆ రాత్రి అంతయు గడిచిపోయెను. మోషే సముద్రము మీదికి చేతిని చాచెను. యావే రాత్రి అంతా తూర్పు గాలితో తోలించి సముద్రము వెనుకకు చుట్టుకొని పోవునట్లు చేసెను. సముద్ర గర్భము ఆరిపోవునట్లు చేసెను. నీరు పాయలాయను. ఇజ్రాయేలీయులు పొడి నేల మీదనే సముద్ర గర్భమున ప్రవేశించిరి. వారికి కుడివైపున ఎడమవైపున నీరు గోడల వలె నిలిచిపోయినది. ఐగుప్తు దేశీయులు ఇజ్రాయేలులను తరిమిరి. ఫరో రాజు రథబలము, రౌతులు, గుర్రములు ఇజ్రాయేలులను వెన్నంటి సముద్ర గర్భమున ప్రవేశించెను. యావే వేకువజామున మేఘస్తంభము నుండి, అగ్నిస్తంభము నుండి ఐగుప్తు దేశపు సైన్యము వైపు పారదూచెను. ఆ బలగమును గగ్గోలు పడునట్లు చేసెను. ప్రొద్దుపడుతూ అప్పటి సముద్రము జలము యథాస్థలమునకు మరలి వచ్చెను. దానిని చూచి ఐగుప్తు దేశీయులు పారిపోదొచ్చిరి. యావే ఐగుప్తు దేశీయులను సముద్ర మధ్యమున పడద్రోసెను. ఇజ్రాయేలులను వెంటాడుతూ సముద్రమున ప్రవేశించిన ఫరో సర్వ సైన్యమునందలి రథములను, రౌతులను తిరిగి వచ్చిన నీరు నిలువున ముంచివేసెను. సముద్రంలో పొడినేల మీద ముందుకు సాగిపోయిరి. వారికి కుడివైపున ఎడమవైపున నీరు గోడల వలె నిలిచినది. ఆనాడు యావే ఐగుప్తు దేశీయుల బారిన పడకుండా ఇజ్రాయేలీయులను కాపాడెను. ఇజ్రాయేలీయులు సముద్ర తీరము మీద ఐగుప్తు దేశీయుల శవములను చూచిరి. వారు యావేకు భయపడిరి. యావేను ఆయన దాసుడగు మోషేను నమ్మిరి. అప్పుడు మోసే ఇజ్రాయేలీయులు యావే పేరిట ఈ గీతము పాడిరి. యావేను గుర్చి గానము చేయుదము. కూడా నూతన జన్మనొసగా
జలముల ద్వారా ప్రజలను నిరీక్షించుచు ఉన్నావు. ఈ విధముగా సకల జాతి జనులు నీ అనుగ్రహ సహాయముతో అబ్రహాము సంతతి వారై నీవు ఎన్నుకున్న ఇజ్రాయేలు ప్రజల వారసత్వ వరమును సంపూర్ణముగా పొందగలుగుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. కానీ ఇప్పుడు శాశ్వత కృపతో నిన్ను కరుణింతును అని నీ రక్షకుడైన ప్రభు పలుకుతున్నాడు. 3వ పట్టణము యెషయా గ్రంథము 54వ అధ్యాయము వచనముల 5 నుండి 14 వరకు. నిన్ను సృజించిన వాడు నీకు భర్తయగును, సర్వశక్తిమంతుడైన ప్రభు అని అతనికి పేరు. ఇజ్రాయేలు పవిత్ర దేవుడు నిన్ను రక్షించును, విశ్వదాత్రికి దేవుడని అతడికి పేరు. నీవు భర్తచే పరిత్యక్తయై దుఃఖాక్రాంతురాలైన పడుచు భార్య వంటి దానవు, కానీ ప్రభు ఇప్పుడు నిన్ను మరలా చేపట్టును. ఆయన నీతో ఇట్లు పలుకుచున్నాడు, నేను నిన్నొక క్షణకాలము విస్మరించి తిని గాఢానురాగముతో నిన్నిప్పుడు మరలా స్వీకరించును. కోపము వలన ఒక్క క్షణకాలము నా మొగమును నీ నుండి మరుగు చేసుకొంటిని, కానీ ఇప్పుడు శాశ్వత కృపతో నిన్ను కరుణింతును అని నీ రక్షకుడైన ప్రభు పలుకుచున్నాడు. బాధలకు గురి అయి విచారంలో చిక్కి ఓదార్చువారు లేక ఉన్నదానా, నేను విలువగల మణులతో నిన్ను పునర్నిర్మింతును, నీల మణులతో నీకు పునాదులెత్తుదును, మాణిక్యములతో నీ బురుజులు కట్టుదును, అరుణ కాంతులను మణులతో నీ ద్వారములు కట్టుదును, ప్రశస్త రత్నములతో నీ ప్రాకారములను నిర్మించును. నీ ప్రజలందరికీ ప్రభువే ఉపదేశము చేయును, వారు మిక్కుటముగా వృద్ధి చెందుదురు. వీధి నీ చెంతకు రాజాలదు. ఇది ప్రభు వాక్కు. ఉదయమును మేలు కొలిపెదమా, తెల్లవారని తలుపులను తట్టి లేపుదమా, తెల్లవారని తలుపులను తట్టి లేపుదమా. తండ్రి దేవునికి స్తుతులను పాడెదమా, తండ్రి దేవునికి స్తుతులను పాడెదమా. తంత్రి వీణయలారా మేలుకొందమా, వేకువ ఉదయమును మేలు కొలిపెదమా. ప్రభాకర కాంతులు ప్రణతులు చేసెను, సుఖపిక గణములను స్తోత్రము చేసెను. ప్రభాకర కాంతులు ప్రణతులు చేసెను, సుఖపిక గణములను స్తోత్రము చేసెను. జలది తరంగము జావలి పాడెను, పైరగాలులు వీణనలూదెను. జలది తరంగము జావలి పాడెను, పైరగాలులు వీణనలూదెను. పవన వీచికలు పాటలు పాడెను, మేఘము ధ్వనులతో నాట్యము చేసెను. పవన వీచికలు పాటలు పాడెను, మేఘము ధ్వనులతో నాట్యము చేసెను. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, మా పితరులకు ఇచ్చిన వాగ్దానము ప్రకారము నీ నామ గౌరవార్థము నీ దత్తపుత్రి పుత్రుల అధికము చేయుము. వారి నమ్మకమును ప్రతిఫలముగా నీవు చేసిన వాగ్దానములు స్త్రీ సభ యందు నెరవేరుటకు గాంచు వరమును మాకు ప్రసాదింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మహోన్నతమున మహాదేవునికి మహిమా, భూలోకమున మంచి వారికి సమాధానము. మహోన్నతమున మహాదేవునికి మహిమా, భూలోకమున మంచి వారికి సమాధానము. దేవిలో వెలసిన
ఘనపరచేము. ఆరాధనలు స్తుతి మహిమలను నీకే, మహామహిమమంతన ఆరాధన మీకే స్వామి. ఆరాధనలు స్తుతి మహిమలను మీకే, మహామహిమమంతన ఆరాధన మీకే స్వామి. జనిదైక సుతుడా మన జవతారా, దేవుని ప్రియమైన గోరె పిల్ల. జనిదైక సుతుడా మన జవతారా, దేవుని ప్రియమైన గోరె పిల్ల. యొక్క పుత్రుడా శ్రీ యేసా, మా పాపములు మన్నించు స్వామి. పాప విమోచక పరమ వైద్యులు మీరే, పరమ పవిత్రులు మహోన్నతులు మీరే స్వామి. పాప విమోచక పరమ వైద్యులు మీరే, పరమ పవిత్రులు మహోన్నతులు మీరే స్వామి. మహాగణతతో పితకుడి ప్రార్థన కూర్చుని ఉండుట చూచుటకై, మహాగణతతో పితకుడి ప్రార్థన కూర్చుని ఉండుట చూచుటకై, మా మనసులను మా హృదయములను, మా మనసులను మా హృదయములను కరుణతో ప్రోభా మేము వేదము. విజయపు దేవుని మహిమలు మీరు నిరతం, ఆత్మయందు వసించి పాలించెడు వారా. విజయపు దేవుని మహిమలు మీరు నిరతం, ఆత్మయందు వసించి పాలించెడు వారా. మహోన్నతమున మహాదేవునికి మహిమా, భూలోకమున మంచి వారికి సమాధానము. మహోన్నతమున మహాదేవునికి మహిమా, భూలోకమున మంచి వారికి సమాధానము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓ సర్వేశ్వర, ఈ రాత్రి మా రక్షకుని ఉత్థాన మహిమతో ప్రకాశింపజేసితరి. అతడు మరణము మీద పాపము మీదను పొందిన విజయమును ఉత్సవంతో కొనియాడుటకు మేము ఇతడు చేరి ఉన్నాము. ఈ దివ్య పుత్రుల స్వాతంత్రమును మాకు అనుగ్రహింపము. మేము శారీరకముగా మానసికముగా నూతన స్థితిని పొందినట్లు కరుణింపము. తద్వారా మేము నిన్ను పరిపూర్ణ హృదయముతో సేవింపగలుగును గాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగమును జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత పౌలు గారు రోమా పౌరులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 3వ వచనం నుండి 11వ వచనం వరకు. సోదరులారా, మనము అందరం క్రీస్తు యేసునందు జ్ఞానస్థానం పొందినప్పుడు ఆయన మరణం నందు జ్ఞానస్థానం పొందితిమని మీకు తెలియదా? కనుక మన జ్ఞానస్థానం వలన మనము ఆయనతో సమాధి చేయబడి ఆయన మరణం పాలు పంచుకొంటిమి. ఏలైనా తండ్రి ప్రభావంచే మరణం నుండి క్రీస్తు లేవనెత్తబడినట్లే మనమును ఒక క్రొత్త జీవితంను గడుపుటకే అట్లు జరిగెను. ఆయన మరణంలో మనము ఆయనతో ఏకమై ఉండినచో ఆయన పునరుత్థానంలో కూడా మనము తప్పక ఆయనతో ఏకమై ఉందుము. పాపపు శరీరము నశించి మనము ఇక పాపమునకు బానిసలకు కాకుండానట్లు మన పాత స్వభావము ఆయనతో సిలువపై చంపబడినది అని మనకు తెలియను. ఏలైనా మరణించిన వాడు పాపం నుండి విముక్తులైను. మనము క్రీస్తుతో మరణించి ఉన్నచో ఆయనతో జీవించుమని విశ్వసింతుము.
ఏలైనా మరణం నుండి లేవనెత్తబడిన క్రీస్తు మరలా మరణింపడని మనకు తెలియను. మృత్యువునకు ఆయనపై ఇక ఎట్టి ఆధిపత్యము లేదు. ఆయన మరణము పాపమునకు శాశ్వతమగు మరణము. ఆయన జీవితము దేవుని కొరకైన జీవితము. ఇది ప్రభు వాక్కు. ప్రభువు మీతో ఉందురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషములోని భాగము. పునీత మత్తయ్య గారు రాసిన శుభవార్త 28వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు. విశ్రాంతి దినమున గడిచిన పిదప ఆదివారము ప్రాతకాలమున మగ్దల మరియమ్మ వేరొక మరియమ్మ సమాధిని చూడవచ్చిరి. అదిగో అప్పుడు పెద్ద భూకంపము కలిగెను. ఏలయనా పరలోకం నుండి దేవతలు దిగివచ్చి ఆ రాతిని దొర్లించి దానిపై కూర్చుండెను. అతని రూపము మెరుపు వలను, వస్త్రములు మంచు వలను తెల్లగా ఉండెను. కావలి వారు భయపడి మరణించిన వారి వలె పడిపోయిరి. కాని దూత ఆ స్త్రీలతో, భయపడకుడు, మీరు సిలువ వేయబడిన యేసును వెతుకుచున్నారు అని నేను ఎరుగుదును. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్లు సమాధి నుండి లేచెను. ఆయనను ఉంచిన స్థలమును చూడు. మీరు తక్షణమే వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచినని శిష్యులకు తెలుపుడు. ఇదిగో మీకంటే ముందు యేసు గలిలయకు వెళ్ళుచున్నాడు. అచట మీరు ఆయనను దర్శింతురు. అది నేను మీతో చెప్పునది అనెను. అప్పుడు వారు భయానందములతో వారి శిష్యులకు ఈ సమాచారమును తెలుపుటకై సమాధి యొద్ద నుండి పరిగెత్తుచూ ఉండా యేసు వారిని సమీపించి, మీకు శుభము అని పలికెను. వారు ముందుకు వచ్చి ఆయన పాదములను పరుచుకొని ఆరాధించిరి. యేసు వారితో, భయపడవలదు, మీరు వెళ్ళి నా సోదరులతో గలిలయ సీమకు పోవలేనని చెప్పుడు. వారు అచట నన్ను చూడగలరు అనెను. క్రీస్తు సువిశేషము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ మన యొక్క విచారణ గురువు తరపున, నా తరపున హ్యాపీ ఈస్టర్, యేసు పునరుత్థాన పండుగ శుభాకాంక్షలు. అందరు హ్యాపీగా ఉన్నారా? ఎందుకు? ఇక ఉపవాసం చేయాల్సిన పని లేదు, అవునా? త్యాగం చేయాల్సిన పని లేదు. ప్రశాంతంగా ఏది కావాలంటే అది. ఇంకా మనకు కావాల్సిన కొన్ని ప్రత్యేకమైనవి ఉంటాయి కదా, ఈ 40 రోజులు వదులుకున్నాం, వాటన్నిటికీ మళ్ళీ వెళ్ళిపోవచ్చు కదా. కాదు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క 40 రోజులు మనం ఉపవాసం చేశామంటే దాని ద్వారా మన యొక్క జీవితాలకి కొన్ని మంచి అలవాట్లు, కొన్ని పవిత్రమైన అలవాట్లు రావాలి. అది పక్కన పెడితే, నేను గత 3 రోజుల నుంచి ఇక్కడే ప్రసంగాలు చెప్తూ ఉన్నాను. ఇంకా ఎక్కువగా చెప్తే అనుకుంటారు, కోతిరాంపూర్లు అనుకుంటారు, ఈ ఫాదర్కి ఏం పని లేదు, చెప్తా ఉన్నాడు అని. అదొకటి. ఈరోజు మధ్యరాత్రి కాబట్టి ఎక్కువ చెప్పను, కానీ ఖచ్చితంగా ఒక చక్కటి ప్రసంగం చెప్పాలని నిశ్చయించుకున్నాను. ఎందుకంటే ఈ రోజున మనకి చాలా 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 ప్రాముఖ్యమైన పండుగ, ప్రాముఖ్యమైన దినం. మన యొక్క జీవితం ఈ రోజు ఈ యొక్క క్రైస్తవ విశ్వాసంలో నడుస్తుంది అంటే ఈ యొక్క పునరుత్థాన పండుగ లేకున్నట్లయితే మన యొక్క జీవితం క్రైస్తవ విశ్వాసంలో ముందుకు సాగేది కాదు. క్రైస్తవ విశ్వాసానికి, మనం నమ్ముకున్న ఆ యేసు ప్రభు ఇచ్చిన ఆ యొక్క విశ్వాసానికి అర్థం ఉండేది కాదు. నా ప్రకారం
నేను నమ్ముకున్న, నేను నేర్చుకున్న నా యొక్క విశ్వాసం ప్రకారం యేసు ప్రభు పుట్టుక నుంచి మనం ధ్యానించే ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ ఆ యొక్క చెప్తాం కదా, ఆ యొక్క శిఖర అగ్రహానికి ఎప్పుడు చేరుతుంది, ఆ యొక్క కొండ పైకి ఎప్పుడు చేరుతుందంటే ఈ యొక్క పండుగ ద్వారానే. ఎందుకంటే యేసు ప్రభు పుట్టాడు, సంతోషం, అవునా కదా? క్రిస్మస్ పండుగ చాలా చక్కగా చేసుకుంటాం. దాని తర్వాత యేసు ప్రభు 30 సంవత్సరాలు మౌనంగా ఉన్నాడు, అది కూడా అందరికీ తెలుసు. దాని తర్వాత యేసు ప్రభు ప్రపంచమంతా తిరిగి వాక్యాన్ని బోధించాడు, స్వస్థతలు చేశాడు, ఎంతో మందికి తన యొక్క ప్రవచనాల ద్వారా మారు మనసు కలిగించాడు, అవునా కాదా? చాలా సంతోషం, మనందరికీ కూడా సంతోషం. ఎందుకంటే ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. మన యొక్క ప్రభు అంత గొప్ప దేవుడు అని మనందరికీ కూడా నిరూపించాడు. కానీ వాటన్నిటికంటే కూడా ఎక్కువ ఏం చేశాడు, ఇంకా మనల్ని ప్రేమిస్తూ ప్రేమిస్తూ ఆ యొక్క ప్రేమ ఎంత దూరం వెళ్ళిందంటే నిన్న జరుపుకున్నాం, తన యొక్క ప్రాణాన్ని కూడా త్యాగం చేసే వరకు ఆ యొక్క ప్రేమ వెళ్ళింది. ఆ యొక్క ప్రేమకి తనిచ్చిన ఆ యొక్క వెల, ఆ యొక్క ప్రేమకి తనిచ్చిన ఆ యొక్క వేతనం ఏంటి అంటే తన యొక్క మరణం. ప్రేమకి వేతనం మరణం. క్రీస్తు యొక్క ప్రేమ, ప్రజల పరి ఉన్న ప్రేమకి తనిచ్చిన ఆ యొక్క వేతనం తన యొక్క మరణం. తను చిందించిన ఆ యొక్క రక్తం ద్వారా మనందరికి కూడా కడిగి పరిశుద్ధులను చేశాడు. ఇకపోతే నిన్న జరుపుకున్న ఆ యొక్క పండుగ తర్వాత ఏం జరిగింది? యేసుప్రభు ఏమయ్యాడు? యేసుప్రభు మన ఇంటికి వెళ్ళిపోయాం, అవునా కదా? యేసుప్రభు ఏం చేశాడు? అక్కడే స్లీవ్ మీద ఉన్నాడా? ఎంతసేపు ఉన్నాడు స్లీవ్ మీద? ఎంతసేపు ఉన్నాడు? రాత్రి బౌలు అక్కడే ఉన్నాడా? లేదు కదా. ఏమైంది? తన యొక్క ప్రాణాన్ని విడిచాడా లేదా? ఖచ్చితంగా నమ్మాలి, అది విశ్వసించాలి. యేసు ప్రభు ఆ యొక్క స్లీవ్ మీద కొట్టిన తర్వాత కొన్ని గంటల పాటు ఆ యొక్క స్లీవ్ మీద మహావేతన పొందాడు. ఆ యొక్క వేతన పొందిన తర్వాత చివరికి నాకు ఏమవుతుంది అన్నాడు? దాహం అవుతుంది అన్నాడు. ఆ యొక్క దాహం అవుతుంది అన్నప్పుడు ఎవ్వరు కూడా ఆయనకి సహాయం చేయలేదు. కొంచెం మంది ఏం చేశారు? ఏదో సహాయం చేస్తున్నట్టు ఆయనకి ఏమందించారు? పులిసిపోయిన సేదు ద్రాక్ష రసాన్ని ఇచ్చాడు. రాశాడు, గాడ్ ఈజ్ డెడ్, దేవుడు మరణించాడు అనే ఒక పుస్తకాన్ని రాశాడు. నమ్ముతారా నమ్మరా? ఇది దేవుడు మరణించాడు. ఈ మాట చెప్తున్నట్టు కొంచెం మంది ముఖాల్లో ఏంది? నిన్న మొన్నటి వరకు ఫాదరు మా దేవునికి మరణం లేదు, మా దేవుడు నిత్యము జీవించే దేవుడు, మా దేవుడు మరణించే దేవుడు కాదు, జీవాన్నిచ్చే దేవుడు అని చెప్పేసి నిన్న మొన్నటి వరకు చెప్పి ఇప్పుడు ఒక్కటిసారిగా దేవుడు మరణించాడని చెప్తున్నాడు. ఏంటి ఫాదర్ మీకేం పని లేదు అనుకుంటున్నారు? కాదు ప్రేమైన బిడ్డలారా, దేవుడు మరణించాడు. మరణిస్తేనే జీవము. అంటే మనందరం ఈ రోజు వరకు ధ్యానించిన జీవం ఏ జీవమో, మరణించిన తర్వాత పునరుత్థానం చెందిన జీవం గురించి మనం ధ్యానించాం. క్రీస్తు ప్రభు మరణించిన తర్వాత ఆ యొక్క సమాధిని బద్దలు కొట్టుకొని బయటికి వచ్చినప్పుడు ఇచ్చే ఆ యొక్క జీవం గురించి మనందరం కూడా ఇన్ని రోజులుగా ధ్యానించాం. మనందరం కూడా భాగస్థులమయ్యే ఏ జీవంలో భాగస్థులమవుతూ ఉన్నాం? పునరుత్థాన జీవంలో. ఎందుకంటే ఆయన మరణించుకున్నట్లయితే పునరుత్థానం ఉండకపోయేదా? ఖచ్చితంగా ఉండకపోయేది. మరణించకపోతే పునరుత్థానం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఆయన మరణించి 3 రోజులు ఆ యొక్క సమాధిలో నిద్రించిన తర్వాత 3వ రోజున ఆ యొక్క సమాధిని బద్దలు కొట్టుని బయటికి వచ్చి ఏం సమాధానం చెప్తూ ఉన్నాడు? ఎవరికి సమాధానం చెప్తూ ఉన్నాడు? సాతానికి, మరణానికి చెప్తూ ఉన్నాడు, ఓ మరణమా నీవు నన్ను జయించలేవు, ఓ మరణమా నీవు నాకు ఏం కూడా అధికం కాదు. అందుకోసమే ఆ యొక్క సమాధిని బద్దలు కొట్టుకొని మరణంపై విజయాన్ని ఎగరవేస్తూ ఉన్నాడు, అవునా కాదా? మరణించి మరలా జీవం పోసుకున్నాడు అంటే ఆ యొక్క మరణము దేవుని మీద అధికారం లేదు అని దేవుడు అక్కడ మనందరికీ కూడా నిరూపిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఈ యొక్క ప్రపంచకంగా ఆలోచించినట్లయితే మానవాళి, ప్రతి ఒక్క మానవుడు కూడా ఈ యొక్క లోకంలో
పుట్టిన ప్రతి ఒక్క మానవుడు కూడా గిట్టక తప్పదు, అవునా కదా? పుట్టిన ప్రతి ఒక్కడు కూడా ఏదో ఒక రోజు ముందు, ఒక రోజు వెనుక ఖచ్చితంగా మనమందరం మరణించబోతూ ఉన్నాం. కానీ ప్రపంచంలో చాలా మంది, చాలా సైంటిస్టులు చాలా విధాలుగా ప్రయత్నాలు చేసి కొంతమంది గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క శరీరాలను ఇంకా వాళ్ళు చనిపోయి చాలా సంవత్సరాలు అయిన తర్వాత కూడా వాళ్ళ యొక్క శరీరాలను వాళ్ళు ఏం చేస్తున్నారు? పాతి పెట్టడం లేదు. ఏదో ఒక రోజు సైన్స్ అనేది మరణానికి ముళ్ళును విరుగుని కనిపెడుతుంది. ఆ రోజున ఈ యొక్క మరణించిన ఈ యొక్క బిడ్డలకు జీవం పోయొచ్చు అని చెప్పేసి చాలా మంది ఏం చేస్తున్నారు? వాళ్ళ యొక్క శరీరాలను అట్లనే స్థిరపరిచి దాన్ని కాపాడుతూ ఉన్నారు. ఎన్ని రోజులు? ఒక్కరోజు. తాత చెప్తూ ఉన్నాడు, ఒక్కరోజు కూడా ఉంచుకో. ఎందుకు? ఏమవుతుంది? ముక్కు కూడా మూసుకోలేము, ముక్కులో దూది పెట్టుకున్నా కానీ భరించలేము. అంటే మన యొక్క శరీరము అంత కుళ్ళిపోతుంది, అంత వాసన వస్తుంది. కానీ కొన్ని దేశాల్లో మరణించిన తర్వాత మరణించిన వాళ్ళని ఎన్బామ్ చేస్తారు, రక్తానంతా తీసివేస్తారు. నేను ప్రత్యక్ష సాక్షిని అక్కడ ఉన్నాను కాబట్టి నెలల పాటు వాళ్ళని ఏం చేస్తారు? ఇంట్లో ఉంచుకొని వాళ్ళని చివరిగా నెల, 15 రోజులు, 20 రోజులు అలా ఉంచుకుని ఆ తర్వాతనే వాళ్ళని దహన చేస్తారు లేదా వాళ్ళని పూడ్చిపెడతారు. కానీ ఎందుకు? వాళ్ళకి ఒక ఆశ. ఆ యొక్క ఆశ ఏంటి అంటే పునర్జీవం ఉంటుందా, వాళ్ళని ఇక చివరిగా కోల్పోయే ముందు ఇంకా కొన్ని రోజులు మనతో ఉంచుకుందాం. అది జీవంతో ఉన్నా జీవంతో లేకున్నా సరే ఆ యొక్క ఆశ అనేది చూడండి ఎంత గొప్పదో. ఆ యొక్క ఆశ మనిషిని ఎంత దూరానికి తీసుకువెళ్తూ ఉందో. అదే విధంగా గొప్ప వ్యక్తుల యొక్క శరీరాలను చాలా మంది ఇప్పటి వరకు కూడా ప్రిజర్వ్ చేస్తూ ఉన్నారు, కాపాడుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక రోజు ఏదో ఒక సైంటిస్ట్, ఏదో ఒక ఈ యొక్క పరిశోధన చేసే వాళ్ళు మందు కనుక్కుంటారు, వాళ్ళకి జీవం పోయవచ్చు. అలా జీవం పోసినట్లయితే ఆ యొక్క గొప్ప వ్యక్తులు తిరిగా సమాజానికి ఉపయోగపడతారని చెప్పేసి చాలా మంది ప్రయత్నం చేశారు. కానీ ఎప్పుడు ఎక్కడ కూడా ఇంతవరకు సఫలీకృతం కాలేదు, విజయవంతం కాలేదు. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక వ్యక్తి మాత్రమే మరణంపై విజయకేతనాన్ని ఎగరవేశాడు. ఎవరు? మన యొక్క క్రీస్తు ప్రభు. ఆ యొక్క క్రీస్తు ప్రభుని మనం నమ్ముకుంటూ ఉన్నాం, ఆ యొక్క క్రీస్తు ప్రభుని మనం విశ్వసిస్తూ ఉన్నాం. ఆ యొక్క ప్రభు యొక్క విశ్వాసంలో మనం ముందుకు సాగుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, వందనం, యేసువా వందనం, హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు అంటూ ఉన్నారు, నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయవాడు ఎన్నటికి ఏం కాడు? మరణించడు. నా శరీరమును భుజించి నా రక్తను పానం చేయవాడు ఎన్నటికి మరణించడు అని ప్రభు పలుకుతూ ఉన్నాడు. నిజంగా మనం మరణించమా? ఖచ్చితంగా మరణిస్తాం. కానీ మరణము అనేది ఈ యొక్క శరీరానికి మాత్రమే, మన యొక్క ఆత్మకు కాదు. మన యొక్క ఆత్మ నిత్య జీవంలో ప్రవేశిస్తుంది. ఎవడైతే క్రీస్తు ప్రభుని విశ్వసించి నమ్మి ఆ యొక్క రక్త శరీరాలను భుజిస్తారో వాళ్ళకి నిత్య జీవము అనేది ప్రసాదించడం జరుగుతూ ఉంది. కనుక ఈ యొక్క విశ్వాసంలో ఎదిగిన మనమందరం కూడా చివరికి ఆ యొక్క నిత్య జీవంలో ప్రవేశించే భాగ్యాన్ని, యోగ్యతను ఆ దేవాతి దేవుడు ప్రసాదించాలని ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రార్థించే మనందరికీ ఆ యొక్క వరాన్ని ఆ దేవాతి దేవుడు పరిపూర్ణంగా ప్రసాదించాలని ప్రార్థిస్తూ హల్లెలూయా, హల్లెలూయా. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఏలిన వారా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి,
పరిశుద్ధ మరియమ్మ మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని మాత మా కొరకు వేడుకొనండి. పునీత మిఖాయేలు గారా మా కొరకు వేడుకొనండి. సకల దేవదూతలారా మా కొరకు వేడుకొనండి. పునీత జోజెప్ప గారా మా కొరకు వేడుకొనండి. పునీత స్నాపక జ్వానేసు గారా మా కొరకు వేడుకొనండి. పునీత పేతురు పౌలులారా మా కొరకు వేడుకొనండి. పునీత ఆంద్రేయ గారా మా కొరకు వేడుకొనండి. పునీత జ్వానేసు గారా మా కొరకు వేడుకొనండి. పునీత మరియ మగ్దలేనమ్మ మా కొరకు వేడుకొనండి. పునీత సైవను గారా మా కొరకు వేడుకొనండి. పునీత లారెన్స్ గారా మా కొరకు వేడుకొనండి. పునీత అంత్యొకు ఇన్యాసివారా మా కొరకు వేడుకొనండి. పునీత ఆగ్నేయమ్మ మా కొరకు వేడుకొనండి. పునీత పెర్పెతువ ఫెలిజితమలారా మా కొరకు వేడుకొనండి. పునీత గ్రెగరీ గారా మా కొరకు వేడుకొనండి. పునీత అగస్టిన్ గారా మా కొరకు వేడుకొనండి. పునీత అతనాసియస్ వారా మా కొరకు వేడుకొనండి. పునీత బజిలియస్ వారా మా కొరకు వేడుకొనండి. పునీత మార్టిన్ గారా మా కొరకు వేడుకొనండి. పునీత బెనడిక్ట్ గారా మా కొరకు వేడుకొనండి. పునీత ఫ్రాన్సిస్ డొమినికులారా మా కొరకు వేడుకొనండి. పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారా మా కొరకు వేడుకొనండి. పునీత యోహాను మరియ వియన్నీ మా కొరకు వేడుకొనండి. పునీత సియను కతరీనమ్మ మా కొరకు వేడుకొనండి. పునీత యేసు తెరజగారా మా కొరకు వేడుకొనండి. సకల పునీతులారా మా కొరకు వేడుకొనండి. నీ ఉచితానుగ్రహముచే పవిత్ర పరుపమని మా ప్రార్థనలకించండి.
స్వామి దేవుని సజీవ కుమారుడవగు జేసువా మా ప్రార్థనలకించండి స్వామి ఏలిన వారా దయ చూపండి ఏలిన వారా దయ చూపండి క్రీస్తువా దయ చూపండి యేసువా దయ చూపండి ఏలిన వారా దయ చూపండి ఏలిన వారా దయ చూపండి సంస్కార చిహ్నముల ద్వారా నీవు మాకు దివ్య వరములను దయచేయుదువు. ఈ చిహ్నములు అగోచరమైన నీ శక్తికి మహత్యమును విషదము చేయును. జ్ఞానస్థానమందు మేము నీ వరమును జలమును వాడుకుందుము. నీ దివ్య సంస్కారం ద్వారా నీవు మాకు దయచేయు దైవ అనుగ్రహమును ఈ నీటి చిహ్నముగా దయచేసిదివి. సృష్టి ఆరంభమున నీ ఆత్మ జల ప్రళములపై శ్వాస ద్వారా ఊది దానిని మాకు పవిత్రాత్మ ద్వారా రూపొందించితివి. నీవు జల ప్రళయ జలములను జ్ఞానస్థానమునకు చిహ్నముగా చేసితివి. ఆ నీరు పాపపు జీవితమునకు అంతమును, పుణ్య జీవితమునకు ఆరంభమును సూచించును. నీవు ఇజ్రాయెల్ ప్రజలను బానిసత్వము నుండి విడిపించి రెల్లు సముద్రము గుండా నడిపించితివి. వారు జ్ఞానస్థానము ద్వారా పాపదాసం నుండి విడుదల నొంది నీ పవిత్ర ప్రజలకు గుర్తుగా నున్నారు. నీ కుమారుని యోర్దాను జలములందు స్నాపడుగు యోహాను నుండి జ్ఞానస్థానము పొంది ఆత్మాభిషక్తుడు ఆయన. తాను స్లీవపై వేలాడినప్పుడు తన ప్రక్క నుండి నీరు రక్తము స్రవింపబలని సంకల్పించితివి. ఉత్థానం ద్వారా క్రీస్తు మీరు వెళ్ళి సకల జాతి జనులకు బోధింపుడు. పిత పుత్ర పవిత్రాత్మ పేరట మీరు వారికి జ్ఞానస్థానమియ్యుడు అని శిష్యులకు ఆజ్ఞాపించెను. తండ్రి, ఇప్పుడు నీవు నీ శ్రీసభను ప్రేమతో వీక్షింపము. నీ సభపై నీ జ్ఞానస్థానము జలమును ప్రయింపజేయము. నీ ఆత్మశక్తి ద్వారా ఈ తొట్టిలోని జలమును నీ కుమారుని వరప్రసాదమును దయచేయము. నీవు నరుని నీ పోలికగా సృష్టించితివి. జ్ఞానస్థానం జలముల ద్వారా అతనిని పాప ప్రక్షాళనను గావించితివి. పవిత్రమైన నూతన జన్మను పొందుచున్నాము. తండ్రి, నీవు నీ కుమారుని కలిసి ఈ తొట్టిలోని నీటిపై నీ ఆత్మని పంపమని నిన్ను ప్రార్థించుచున్నాము. జ్ఞానస్థానం ద్వారా క్రీస్తులో మరణించి అతనితో భూస్థాపితము చేయబడి వారందరూ అతనితో పాటు నూతన జీవమును ఉత్థానమవుదురుగాక. నీతో కలిసి పవిత్రాత్మతో పాటు యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. చిలకరించు యేసయ్యా నీదు రక్తము, కాపాడుము యేసయ్యా నీదు బిడ్డలం. చిలకరించు యేసయ్యా నీదు రక్తము, కాపాడుము యేసయ్యా నీదు బిడ్డలం. ఎచ్చటికి వెళ్ళినా మాకు విజయమే, ఎచ్చటికి వెళ్ళినా మాకు విజయమే. హల్లెలూయా, హల్లెలూయా,
కనికరించుమా నీదు రక్తంతో మమ్ము శుద్ధి చేయుమా. ఇప్పుడు మనందరం ఈ యొక్క పాస్కా పవిత్ర కార్యం ద్వారా జ్ఞానస్నానమందు మనం క్రీస్తుతో పాటు భూస్థాపితమైతమి. తద్వారా మనము అతనితో ఐక్యమై నూతన జీవితమును జీవింపగలుగుతూ ఉన్నాం. ఈ తపస్సుగాల నియమ నిష్టను మనం ముగించుకొని ఇప్పుడు జ్ఞానస్నానం ప్రమాణం అందరం కూడా నూతనీకరించుకోబోతూ ఉన్నాం. ఏదైతే మనము చిన్నతనంలో చేస్తుంటూ ఉన్నామో ప్రతి సంవత్సరం కూడా మనందరం కూడా నూతనీకరించుకుంటూ ఉంటాం. ఎందుకంటే క్రీస్తు ప్రభు ఉత్థానమవుతూ ఉన్నారు. మరి వాటితో పాటు మనము కూడా మన యొక్క ప్రమాణంను ప్రభువులకు అర్పించుకుంటూ మనము ఇంకా ఎక్కువగా నూతన ఉత్తేజంతో జీవింపజేయటకు మనకు కావాల్సిన శక్తిని విశ్వాసం ప్రసాదించమని ఈ యొక్క విశ్వాస ప్రమాణములను జ్ఞానస్థాన ప్రమాణమును పునఃప్రకటన ద్వారా మనం ఇంకా ఎక్కువగా బలోపేతం చేస్తూ ఉంటున్నాం. ఇప్పుడు మీరు అందరూ కూడా ఆ యొక్క పాస్కా వత్తి నుండి మీకు క్యాండిల్స్ ను ముట్టించుకొని మరి ఈ యొక్క ప్రమాణమును ప్రకటన చేసుకుందాం. బిడ్డల స్వాతంత్రంతో జీవించుటకు పాపమును త్యజించుచున్నారా? పాపమునకు మీ మీద ఎంత మాత్రము యాజమాన్యము లేకుండానట్లు చెడు ఆంక్షలను త్యజించుచున్నారా? పాపమునకు హేతువైన పిశాచమును త్యజించుచున్నారా? పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తుల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నారా? అతని ఏకైక పుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు కన్య మరియమ్మ నుండి పుట్టి పాటుబడి మరణం పొంది సమాధి చేయబడి చనిపోయి వారిలో నుండి లేచి పిత కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడని విశ్వసించుచున్నారా? పవిత్రాత్మను, పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల బాంధవ్యమును, పాపముల మన్నింపును, శరీరం యొక్క ఉత్థానమును, నిత్య జీవమును విశ్వసించుచున్నారా? జల పవిత్రాత్మల ద్వారా మనకు నూతన జన్మనొసగా మనకు పాప విమోచమును ప్రసాదించిన సర్వశక్తి గల సర్వేశ్వరుడు అనగా మన ప్రభువు అగు యేసుక్రీస్తుని తండ్రి తన వరప్రసాదం ద్వారా మనల్ని కాపాడుచు మన ప్రభు అయిన క్రీస్తునాథుని యందు మన నిత్య జీవమును చేర్చును గాక. ఆమేన్. ప్రభాదయగల తండ్రి, మా యొక్క తిరుసభను, తిరుసభ పాలకులు, మలయ జగత్ గురువును మరియు మా యొక్క మేత్రాణులను, మా మేత్రాశ్రమంలో మా పాలనాధికారి ఫాదర్ దుగ్గింపుడు విజయపాల్ గారిని మరియు గురువులందరినీ, ఈ యొక్క మేత్రాశ్రమంలో పనిచేస్తున్న గురువులను, మఠవాసులను, నీ సేవకు అంకితమైన వారందరినీ కూడా దీవించి ఆశ్రయించండి. మేమందరం కూడా నీ ఉత్తరానికి సాక్షులంగా జీవించే కృపను మా అందరికి ప్రసాదించమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా. మా దేశంలో, రాష్ట్రంలో మరియు ముఖ్యంగా మేము నివసిస్తున్న ప్రాంతంలో మీ యొక్క శాంతి సమాధానం దయచేయండి. మా యొక్క పాలకులందరూ కూడా ఆనందంగా, సంతోషంగా, ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థ సేవ ఇతరులకు అందించి దేశాభివృద్ధికి, రాష్ట్రాభివృద్ధికి, సంఘాభివృద్ధికి తోడ్పడే విధంగా వారికి కావలసినటువంటి బలమును, జ్ఞానమును, మనోధైర్యమును ప్రసాదించమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా. మా ప్రార్థన ఆలకించుమా. ఈ లోకంలో ఎంతో మంది మాకు విశ్వాసమును పంచి మరణించి ఉన్నారు. మరణించినటువంటి మా కుటుంబ సభ్యుల కోసము, మరణించినటువంటి మా బంధుమిత్రుల కోసము, అనాథుల కోసము, ముఖ్యంగా గురువుల, మఠవాసుల యొక్క ఆత్మల నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారందరినీ కూడా మీ యొక్క ఆత్మతోని పునరుత్థాన భాగ్యం వరకు ప్రసాదించండి. వారు ఈ లోకంలో తెలిసో తెలియక తప్పిదం చేసి ఉంటే వాటిని అన్నిటిని తీసివేసి వారందరికీ కూడా నిత్య జీవాన్ని ప్రసాదించుమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా. మా ప్రార్థన ఆలకించుమా. కృపమయ. మరి ముఖ్యంగా ఈ రోజున మాకు దివ్య బలి పూజను సమర్పించిన ఫాదర్ ప్రభాకర్ రెడ్డి కోసము మరియు వారి యొక్క టీచర్స్, అక్కడ పనిచేస్తున్నటువంటి ఇతర సిబ్బంది మరియు విద్యార్థుల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి కొద్ది రోజులలో ఆ యొక్క పాఠశాలను వారు ప్రారంభించుకుంటున్నటువంటి సమయంలో వారందరినీ కూడా దీవించి ఆస్వాదించండి. ఎటువంటి ఆటంకములకు, ఎటువంటి ప్రమాదములకు, ఎటువంటి సమస్యలకు గురి కాకుండా అనునిత్యము వారికి నీ కృపను దయచేయండి. ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ వాటిని ఎదుర్కొనేటువంటి శక్తిని వారికి ప్రసాదించండి. మీ యొక్క దూతల కాపుదలతో ఆ యొక్క ప్రాంతం అంతా మీరు కాపాడమని వేడుకుంటూ ఉన్నాం. అదే విధంగా
వారు చేసేటువంటి ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి. వారికి అనునిత్యం కూడా నీ కృపను నీ యొక్క ఆశీర్వాదం దయచేయమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. మరి ముఖ్యంగా ఈ రోజున దివ్య బలి పూజ యొక్క ఉద్దేశం కూడా దయతో ఆలకించమని మన ఆధునిక యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మనసులు మురిసే ఈ శుభవేళ, ఉత్థాన క్రీస్తుని మహోత్సవ వేళ. మన మనసులు మురిసే ఈ శుభవేళ, ప్రేమతో మేము సగే ఈ అర్పణలో స్వీకరించుమా, ఆశీర్వదించుమా. ప్రేమతో మేము సగే ఈ అర్పణలు స్వీకరించుమా, ఆశీర్వదించుమా. ఉత్థాన క్రీస్తుని మహోత్సవ వేళ, ఆదాము పాపము బాపగా నీవు ప్రాణము దానము మాకొసగినావు. ఆదాము పాపము బాపగా నీవు ప్రాణము దానము మాకొసగినావు. మృత్యుంజయునిగా ఇలా నిలిచినావు, మృత్యుంజయునిగా ఇలా నిలిచినావు. కన్న తండ్రి ఓ శాంతి ప్రదాత, తనవు మనసే కానుకలయ్యా, నిరతం అర్పించి కొలిచెదమయ్యా. ప్రేమతో మొసగే ఈ అర్పణలు స్వీకరించుమా, ఆశీర్వదించుమా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించే ఈ బలి సర్వశక్తుల పిత అయిన సర్వేశ్వరునికి ఆమోదకరమగినట్లు ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ ప్రజల ప్రార్థనను వారు తెచ్చిన బల్లార్పంతో పాటు అంగీకరింపము. మా రక్షణకు కారకమైన ఈ పాస్కా పరమ రహస్యముల ద్వారా నీవు మాలో ప్రారంభించిన రక్షణ కార్యమును నీ శక్తి ద్వారా మాకు శాశ్వత స్వస్థతను ప్రసాదింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉందరుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పినాము. మన ప్రభు అయిన దేవునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు ఎక్కువగా స్తుతించి మహిమపరచుట ఏలైనా లోక పాపములను పరిహరించి నిజమైన గొర్రెపిల్ల అతడే. అతడు తన మరణము చేత మా మరణమును ధ్వంసము చేసెను, తన ఉత్థానము చేత మాకు పునర్జీవను ప్రసాదించును. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. నీ శక్తివంతులైన పరలోక వాసులను భూలోక దళముతో ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుట ఎట్లనగా, హోసానా హోసానా హోసానా, హోసానా హోసానా హోసానా, హోసానా హోసానా హోసానా, హోసానా హోసానా హోసానా. పెదవియందు మధురం పొంగి పొరలగా, దావీదు సుతులకు హోసానా పాడగా. పెదవియందు మధురం పొంగి పొరలగా, దావీదు సుతులకు హోసానా పాడగా. దూతల స్తుతి గానముతో ఓ స్వర్గవాసులందరితో, ఓ దూతల స్తుతి గానముతో, ఓ స్వర్గవాసులందరితో, ఓ దేవాది దేవునకు స్తుతులు పాడుదాం, దేవాది దేవునకు స్తుతులు పాడుదాం.
అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను పవిత్రాత్మ ప్రభావం సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మధ్యంతము సూర్యోదయం నుండి సూర్య అస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుక నీ సముఖంలో తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఈ మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చన నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లానెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగాని భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లానెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా కోసం జన్మించి మా కోసం మరణించి మా కోసం జీవంతో లేచిన ప్రభువా, మా కోసం జన్మించి మా కోసం మరణించి మా కోసం జీవంతో లేచిన ప్రభువా, మీకే ఆరాధన, మీకే ఆరాధన, మీకే ఆరాధన, మీకే ఆరాధన. తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానంను మోక్షారోను స్మరించుచు అతడు మరల వీక్షేదులను ఎదురు చూచి మేము పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరిచిన నీ కుమారి బలిని స్వీకరింపము. మేము అతని శరీర రక్తంతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతనితో ఏక శరీరము ఏక మనసు కలిగి జీవించుదుము గాక. అతడు మమ్మ మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాతయైన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత అంతోని వారితోనూ పునీత మదర్ తెరెసా గారితోనూ పునీత జాన్ మరియా వియాని గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిర్వహిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచి బలి లోకమునంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుచూ ఉన్నాము. ఈ లోకమును యాత్ర చేయి నీ శ్రీ సభను నీ సేవకుడుగు మా లియో జగద్గురువును
మా వరంగల్ మేత్రాసన పాలనాధికారి వారి దుగ్గింపూడి విజయపాలుడిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమునందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారం నీ సముఖమును చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశల చెదిరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకునుము. మేమును అతడు చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. అందరం కలిసి ఆ యొక్క త్రిత్వేక సర్వేశ్వరుని స్తుతించుదాం. క్రీస్తు ద్వారా యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు నేర్పిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప శాసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా ఆయనము మాకు నేటి ఇవ్వండి. మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడులు మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయన వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష భాగ్యమందును మా రక్షకుడైన యేసుక్రీస్తు నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులు వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగమును జీవించి పరిపాలించడు వారా. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండును కాక. ఒకరికొకరము ప్రభు శాంతి సమాధానము తెలియచేయదము. సర్వేశ్వరుని ప్రియ గొర్రెపిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రెపిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రెపిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు సమాధానము దయచేయుము. దయచేయుము. ఇదిగో మరణించి మూడవ రోజున పునరుత్థానం చెందిన క్రీస్తు ప్రభు యొక్క రక్త శరీరాలు. ఈ యొక్క విందునకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను.
అయినను మీ యొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవం ప్రసాదించును గాక. ప్రేమ పెంచు బిందు, ఐక్యపరచు బిందు, విశ్వసించిన దైవ జనులకు నిత్య జీవ బిందు, స్వీకరించిన క్రీస్తు ప్రజలకు స్వర్గలోక బిందు. రావా రావా దేవా, హృది తలుపులు తెరిచితి రావా. రావా రావా దేవా, ఏక సదనకు అధిపతి కావా. రావా రావా దేవా, హృది తలుపులు తెరిచితి రావా. రావా రావా దేవా, ఏక సదనకు అధిపతి కావా. యావే దేవుని ప్రేమకు చిహ్నమే విందు, ఇశ్రాయేలు జనములకు జీవమై విందు. ప్రేమ చూపవారికి ధైర్యమై విందు, స్వీకరించు వారికి కాచునై విందు. ఈ యొక్క క్రీస్తు ప్రభువే లేవనెత్తకపోయినట్టయితే మా యొక్క బోధనంతా కూడా వ్యర్థమే అని చెప్పేసి పౌలు గారు అంటున్నారు. కాబట్టి మరి ఈరోజు ఎంతో సంతోషంతో ఆనందంతో మనందరం కూడా ఆ ప్రభు యొక్క ఉత్థాన మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉండాలి. అందరికి కూడా మీ అందరికీ క్రీస్తు ప్రభు పునరుత్థాన శుభాకాంక్షలు. అనిల్. ఓ ప్రభువా, నీ కుమారుని పాస్కా విందుతో మమ్ము పోషించితివి. నీ పరిశుద్ధాత్మతో మమ్ము నింపుము. మేము ఏక మనసు కలిగి శాంతి ప్రేమతో వర్ధిల్లినట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రత్యేక ఆశీస్సుల కొరకు శిరము వచ్చి ప్రార్థించండి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు ఈ ఉత్థాన మహోత్సవం రాత్రి మేము ఆశీర్వదించి సకల పాపముల నుండి కీడుల నుండి రక్షించును గాక. తన కుమారుని ఉత్థానం ద్వారా దేవుడు మనకు స్వస్థతను దయచేస్తూ అతడు తన వాగ్దానం నెరవేర్చి మీకు నిత్య జీవం దయచేయును గాక. మీరు క్రీస్తు శ్రమలపై మనము చేసి దుఃఖించుతిరి. ఇప్పుడు అతని ఉత్థానమును ఆనందంతో కొనియాడుచున్నారు. నిత్య విందు సంతోషముతో అతడు మేము ఆహ్వానించును గాక. సర్వశక్తి గల దివ్య సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మనందరినీ ఆశీర్వదించి కాపాడుదురు గాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా.